హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కామర్స్ క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసి ప్లానింగ్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. సో నౌ లెట్స్ డిస్కస్ ద ప్లానింగ్ ప్రాసెస్. సో ప్లానింగ్ ప్రాసెస్లో వచ్చేసి మనకి 7 స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో లెట్స్ డిస్కస్ దోస్ 7 స్టెప్స్ వన్ బై వన్. సో ఒకటి తర్వాత ఒకటి మనము నీట్గా అర్థం చేసుకుందాం స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి సెట్టింగ్ అప్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్. సో ప్లానింగ్లో మనం ఏం చెప్పాము, వాట్ టు డూ అనేది డిసైడ్ చేస్తారని చెప్పాం కదా. సో సెట్టింగ్ అప్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. సో ఆబ్జెక్టివ్స్ అనేది వాట్ టు డూ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక కంపెనీ మార్కెట్ రీసెర్చ్ అంతా చేసిన తర్వాతకి ఏం డిసైడ్ చేసుకుంది అని అంటే, ఒక ప్యూర్ టర్మరిక్ సోప్ ఎక్కడా లేదు అని తెలుసుకొని ఇదేం ఆబ్జెక్టివ్ పెట్టుకుంది, ఏం గోల్ పెట్టుకుంది ఆ కంపెనీ అని అంటే, సో మనము ఒక న్యూ ప్రోడక్ట్ ప్యూర్ టర్మరిక్ సోప్ని తయారు చేద్దాము అని డిసైడ్ చేసుకుంది. సో ఇక్కడ ఏంటి ఆబ్జెక్టివ్, గోల్ ఏంటి, ప్యూర్ టర్మరిక్ బ్యూటీ సోప్ని డిజైన్ చేయడం అంటే ప్రొడ్యూస్ చేయడమే ఈ ఒక్క ఆబ్జెక్టివ్. సో ఆబ్జెక్టివ్ సెట్ చేసుకుంది. సో ఫస్ట్ వన్ అయిపోయింది. సో ఆబ్జెక్టివ్ సెట్ చేసుకోవాలంటే ఊకనే సెట్ చేసుకోలేదు కదా. ఆఫ్టర్ డీటెయిల్డ్ మార్కెటింగ్ రీసెర్చ్ తర్వాతకి అన్నీ చూసుకున్న తర్వాతకి మార్కెట్ స్టడీ చేసిన తర్వాతకి ఒక ఆపర్చునిటీ అనేది ఫైండ్ అవుట్ చేసింది ఈ కంపెనీ. సో అన్ని సోప్స్ చూసిన తర్వాతకి రీసెర్చ్ డిమాండ్ ఎలా ఉంది అన్నీ చూసిన తర్వాతకి ఎందుకు ఇది డిమాండ్ తక్కువ ఉంటే ఆ సోప్స్కి ఎందుకు తక్కువ ఉందని డిసైడ్ అది తెలుసుకున్న తర్వాతకి డీటెయిల్స్ స్టడీ చేసిన తర్వాతకి ఈ న్యూ టర్మరిక్ సోప్ని ఇంట్రడ్యూస్ చేయాలని ఒక ఎయిమ్ పెట్టుకుంది, ఆబ్జెక్టివ్ పెట్టుకుంది కంపెనీ. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ పాయింట్, సెట్టింగ్ అప్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. సో సెకండ్ వన్ వచ్చేసి మనకి డెవలపింగ్ ప్రామిసెస్. సో డెవలపింగ్ ప్రామిసెస్ అంటే ఏం లేదు, ప్రామిసెస్ అని అంటే అజంప్షన్స్, కొన్ని అజంప్షన్స్ చేసుకోవడాన్ని ప్రామిసెస్ అంటాం అనమాట. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూసినట్టయితే డీటెయిల్ స్టడీ చేస్తారు ఇక్కడ కూడా. తర్వాతకి ఏం ఫోర్కాస్ట్ చేస్తారు, ఏం అజంప్షన్ చేస్తారు అని అంటే, రిలేటెడ్ టు డిమాండ్, రిలేటెడ్ టు సప్లై ఆఫ్ మెటీరియల్, రిలేటెడ్ టు లేబర్, కన్జ్యూమర్ ప్రిఫరెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి, ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని కొన్ని అజంప్షన్స్ చేసుకుంటుంది అనమాట కంపెనీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము టర్మరిక్ సోప్ తయారు చేయడం కోసం మనకు టర్మరిక్ అనేది కావాలి. సో ఇట్ ఈస్ అ మెయిన్ ఇంగ్రీడియంట్. సో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో అన్నప్పుడు ఏం చేస్తుంది అని అంటే, పాస్ట్లో చూసినట్టయితే సో ఏమని డిసైడ్ చేసుకుంటుందనంటే, పాస్ట్లో చూసినట్టయితే మార్కెట్లో ప్యూర్ బ్యూటీ సోప్స్ లేవు కదా. సో అందుకనే ఇక్కడ ఒక ఆపర్చునిటీ అనేది దొరికింది. సో కాబట్టి మనము ఈ సోప్ ఇంట్రడ్యూస్ చేస్తే డిమాండ్ ఎంత ఉంటుంది, డిమాండ్ ఇంత ఉండొచ్చు. సో లాస్ట్ టైం ఇప్పుడు మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ మార్కెట్లో ఉన్న డిమాండ్ ఎవరైతే ఆ ప్రోడక్ట్స్కి చేస్తున్నారో ఎగ్జిస్టింగ్ సోప్స్కి, వాళ్ళకి సరిగా సాటిస్ఫై అవ్వట్లేరు కస్టమర్స్. సో అని అంటే మనం ఈ కొత్త సోప్ని క్వాలిటీతోని అండ్ ఇంకా వాళ్ళ స్కిన్కి మంచి చేసే సోప్ని ఇంట్రడ్యూస్ చేస్తే మనకి ఎంత డిమాండ్ ఉండొచ్చు అని చెప్పేసి ఫోర్కాస్ట్ చేస్తుంది అనమాట. సో ఇది అజ్యూమ్ చేసుకుంటుంది. సో అప్పుడు బాగాలేదు కాబట్టి ఇప్పుడు మనం మంచిది ప్రొడ్యూస్ చేసినాం కాబట్టి ఇంత డిమాండ్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 20K యూనిట్స్ డిమాండ్ ఉండొచ్చు అని డిసైడ్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సప్లై ఆఫ్ రా మెటీరియల్ అండ్ లేబర్ గురించి డిసైడ్ చేసుకుంటుంది. సో రా మెటీరియల్ సప్లై గురించి ఏమని అజ్యూమ్ చేసుకుంటుంది, ఏమని ఫోర్కాస్ట్ చేసుకుంటుంది అని అంటే, టర్మరిక్ సోప్ ప్రొడ్యూస్ చేయాలంటే మనకి ప్యూర్ టర్మరిక్ పసుపు కావాలి కదా. సో మన కంట్రీలో లేకపోతే మన ఏరియాలో ఎంతమంది టర్మరిక్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఉన్నారు, పసుపు పండించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చూసి అని స్టడీ చేస్తుంది. ఆ తర్వాతకి ఒకవేళ ఎక్కువ మంది ఉంటే ఓకే, మనం ఇది ప్రొడ్యూస్ చేయొచ్చు, మనకి ఫ్యూచర్లో కూడా స్కోప్ ఉంది. సో వీళ్ళు పాస్ట్ నుంచి ఇదే చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఇదే చేయొచ్చు, అందువల్ల మనకి సప్లై ఆఫ్ రా మెటీరియల్కి ఏ దోకా లేదు అని డిసైడ్ అవుతుంది అనమాట. సో సప్లై సరిగ్గా ఉంటుందా లేదా అని డిసైడ్ చేయడానికి ఉంటుంది. సో మంచిగా ఎక్కువ మంది ప్రొడ్యూస్ చేస్తున్నారు పసుపు అని అంటే మనకి సప్లై ఉంటుంది, లేకపోతే లేదు అని డిసైడ్ చేసుకోవడానికి ఉంటుంది. సో సప్లై ఎక్కువ లేకపోతే, సప్లై ఎక్కువ ఉంటే ఎలా మనం ప్రొడక్షన్ ప్రాసెస్ని డిజైన్ చేసుకోవడానికి అజంప్షన్ అనేది హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ సప్లై ఆఫ్ రా మెటీరియల్. నెక్స్ట్ వచ్చేసి సప్లై ఆఫ్ లేబర్. సో ఒక స్టడీ చేసి ఏం డిసైడ్ చేసుకుంటారు అని అంటే, ఈ అజంప్షన్ ఎందుకు ఫోర్కాస్ట్ చేస్తారు అని అంటే లేబర్ గురించి. సో హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్, జాబ్లెస్గా ఎంతమంది ఉన్నారు అండ్ ఎంతమంది రెడీగా ఉన్నారు వర్క్ చేయడం కోసం. సో లుకింగ్ ఫర్ వర్క్. సో వాళ్ళందరికీ మనం వర్క్ ఇవ్వచ్చు కదా. సో అట్లా
ఓకే. ఎక్కువ మంది మనకి జాబ్‌లెస్‌గా ఉన్నారు. జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారంటే వాళ్ళు మనకి లేబర్ సప్లై ఉన్నట్టే కదా! సో, ఇట్లా సప్లై ఉంటుందా? లేదా? సప్లై ఉండొచ్చు ఫ్యూచర్‌లో గూడా అని అజ్యూమ్ చేసుకుంటుంది. ఫోర్‌కాస్ట్ చేసుకుంటుంది. సో, బట్ మనం డీటెయిల్‌గా స్టడీ చేస్తే ఇవి యాక్యురేట్‌గా వస్తాయి. మనం కేర్‌లెస్‌గా ఇదంతా స్టడీ చేస్తే ఈ అజంప్షన్స్ అన్నీ రాంగ్ అయిపోతాయి. సో, అప్పుడు మనం ప్లాన్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో, ఇలా డిసైడ్ చేసుకుంటుంది. తర్వాత కన్జ్యూమర్ ప్రిఫరెన్సెస్ ఎలా ఉన్నాయని కూడా డిసైడ్ చేసుకుంటుంది. సో, కన్జ్యూమర్ ప్రిఫరెన్సెస్ అనంటే వచ్చేసి ఏంటి అనంటే లైక్ టేస్ట్, కన్జ్యూమర్ టేస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మనం ఈ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాతకి వాళ్ళ టేస్ట్ ఎలా మారబోతుంది. సో, కన్జ్యూమర్స్ టేస్ట్ ఇప్పుడు ఎలా ఉంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమైతే చూసినట్టయితే అప్పుడు అందరూ లైక్ ఫాస్ట్ ఫుడ్ ఇవంతా అప్పుడు చాలా పాపులర్ అయింది కదా! ఇప్పుడు మళ్ళీ మిల్లెట్స్ ఇటు సైడ్ వెళ్ళిపోతున్నారు. సో, ఇట్లా ప్రిఫరెన్సెస్ ఎలా చేంజ్ అవుతున్నాయి. సో, దాన్ని బట్టి మన ప్రోడక్ట్ వైపు వాళ్ళ ప్రిఫరెన్స్ ఎలా ఉంటుంది అని కూడా డిసైడ్ చేసుకుంటుంది. సో, టెక్నాలజికల్ చేంజెస్ గురించి కూడా డిసైడ్ చేస్తుంది. లైక్ టెక్నాలజికల్ చేంజెస్ వస్తే మనకి ప్రొడక్షన్, సో, టెక్నాలజికల్ చేంజెస్ ఏమన్నా రాబోతున్నాయా ఈ ప్రొడక్షన్ ప్రాసెస్‌లో హెల్ప్ చేయడానికి అని కూడా డిసైడ్ చేసుకుంటుంది. సో, ఇక్కడ ఏం చేస్తున్నారు డెవలపింగ్ అజంప్షన్స్‌లో అనంటే లైక్ యాజ్ ఎ డిమాండ్ గురించి, టెక్నాలజికల్ చేంజెస్ గురించి, సప్లై ఆఫ్ రా మెటీరియల్ గురించి డిస్కస్ చేస్తున్నారు అండ్ లేబర్ గురించి డిస్కస్ చేస్తున్నారు. అజ్యూమ్ చేసుకుంటున్నారు. కొన్ని ఫోర్‌కాస్ట్ చేస్తున్నారు. ఇట్లా ఉండొచ్చు అని. సో, అట్లా అనమాట. సో, డిమాండ్ గురించి, సప్లై ఆఫ్ మెటీరియల్ అండ్ లేబర్ గురించి డెవలపింగ్ ప్రామిసెస్‌లో డిస్కస్ చేస్తారనమాట. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. సో, ఈ అజంప్షన్స్ అన్నీ మనకి ఒక ప్రొడక్షన్ ప్రాసెస్ డిసైడ్ చేసుకోవడానికి వేరియస్ ఆల్టర్‌నేటివ్స్‌ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు మనకి అజంప్షన్స్‌కి ఏది సూట్ అవుతుందో దానికి వెళ్ళడానికి ఉంటుందన్నమాట. సో, దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ స్టెప్ డెవలపింగ్ ప్రామిసెస్. తర్వాతకొచ్చేసి థర్డ్ వన్ లిస్టింగ్ ద వేరియస్ ఆల్టర్‌నేటివ్స్ ఫర్ అచీవింగ్ ద ఆబ్జెక్టివ్స్. సో, మనము ఈ సోప్ ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఏమేమి ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి, ఏ మెథడ్స్‌లో మనం ప్రొడ్యూస్ చేయొచ్చు, వేరియస్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ అని చెప్పాం కదా! సో, అది. సో, మనం సోప్ ప్రొడక్షన్ అని అంటే ఒక్కటే లాగా ఏముండదు కదా! సో, డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చేయొచ్చు అండ్ డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉండొచ్చు. సో, అట్లా అనమాట. సో, అండ్ ఇక్కడ మన గోల్ ఏంటి, టర్మరిక్ సోప్ ప్రొడ్యూస్ చేయడం. సో, ఆ టర్మరిక్ సోప్ ప్రొడ్యూస్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ప్రోడక్ట్ని హోల్గా మాన్యువల్గా ప్రొడ్యూస్ చేయొచ్చు, హోల్గా మెషిన్స్ యూజ్ చేసి ప్రొడ్యూస్ చేయొచ్చు కదా! సో, ఇందులో ఇవి రెండు మెథడ్స్ వేరియస్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ అనమాట. సో, ఇవన్నీ ఆల్టర్నేటివ్స్ లాగా డిసైడ్ చేసుకుంది అనుకుందాం. సో, ఒకటేమో మెషిన్, ఒకటేమో మ్యాన్ని యూజ్ చేసి. సో, దిస్ ఈజ్ లిస్టింగ్ ఆఫ్ వేరియస్ ఆల్టర్నేటివ్స్ ఫర్ అచీవింగ్ ద ఆబ్జెక్టివ్. సో, ఏ మెథడ్స్లో మనము ఆ గూడ్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, ఆ సోప్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అని డిసైడ్ చేసుకుంటుంది. సో, దిస్ ఈజ్ థర్డ్ వన్. ఫోర్త్ వన్ వచ్చేసి ఎవాల్యుయేషన్ ఆఫ్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్. సో, మనం ఇందాక అనుకున్నట్టుగా ఈజీగా మనకు అర్థం అవ్వడానికి సో, ఎవాల్యుయేషన్ అని అంటే ఏంటి, సో, అనాలిసిస్ చేయడం అనమాట. లైక్ ఏది బెస్ట్ అని. సో, ఇప్పుడు మనం మ్యాన్ ఒకటి ఆల్టర్నేటివ్, మెషిన్ ఒకటి ఆల్టర్నేటివ్ అని డిస్కస్ చేసాం థర్డ్ స్టెప్లో. సో, ఇప్పుడు ఏం చేస్తారు అనంటే హోల్గా మ్యాన్ని యూస్ చేసి చేస్తే, మెషిన్స్ని యూజ్ చేయకుండా మొత్తం మ్యాన్ని యూస్ చేసి చేస్తే మనకి ఎంత కాస్ట్ పడుతుంది, ఎంత ప్రైస్ పడుతుంది అండ్ ఎంత ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చూసుకుంటుంది. తర్వాత మెషిన్స్ని యూజ్ చేస్తే ఎంత కాస్ట్ పడుతుంది అండ్ ఎంత ప్రైస్ మనం పెట్టగలుగుతాం అండ్ ఎంత ప్రాఫిట్ మనము గెయిన్ చేయగలుగుతాం అని చూసుకుంటుంది అనమాట. సో, ఎందులో అయితే మనకి కాస్ట్ అనేది తక్కువగా ఉంటుందో అండ్ మనం ఎఫర్ట్ చేయగలిగిన కాస్ట్ ఉంటుందో అండ్ మనకి కొంచెం ప్రాఫిట్ ఇస్తుందో అండ్ ఆ యొక్క మెథడ్కి వెళ్ళిపోతారనమాట. సో, ఎవాల్యుయేషన్ ఆఫ్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్. సో, ఇలా దేనికి ఎంత కాస్ట్ ఉంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది అని డిసైడ్ చేస్తారనమాట. తర్వాతకి దిస్ ఈజ్ ఫోర్త్ వన్, ఎవాల్యుయేషన్ ఆఫ్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్. సో, సెట్టింగ్ అండ్ ఆల్టర్నేటివ్. సో, ఫిక్సింగ్ అండ్ ఆల్టర్నేటివ్, సెట్టింగ్ అండ్ ఆల్టర్నేటివ్ ఇస్ ద సేమ్. సో, ఒక ఆల్టర్నేటివ్ని ఫిక్స్ చేసుకుంటారు. సో, ఇందాక మనం కాస్ట్, ప్రాఫిట్ ఎంత పడుతుంది అని చూసుకున్నాం కదా! సో, కంపెనీకి ఉన్న పాలసీస్ ప్రకారంగా సో, కొన్ని కంపెనీస్ ఏమనుకుంటాయి, వాళ్ళ పాలసీ ఏముంటుంది, సో, ఏదైతే మనకి కాస్ట్ లైక్ మనకి 10 రూపీస్ లైక్ దాట్ అట్లా పడుతుందో అండ్ ప్రాఫిట్ ఏదైతే 10% ఆన్ కాస్ట్ మార్జిన్ ఇస్తుందో దానికి వెళ్ళాలి అని ఒక పాలసీ ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్. సో, ఇది ఒక లిమిట్, కాస్ట్ పైన ఇంత 10% మనకు వచ్చే ఛాన్స్ ఉన్న ఆల్టర్నేటివ్కి వెళ్ళాలి అని ఒక పాలసీ పెట్టుకున్నారు. సో, మనకి మెషిన్ ఒకవేళ ఆ పాలసీని సాటిస్ఫై చేసి
మెషిన్కి వెళ్తారు. మ్యాన్ సాటిస్ఫై చేస్తే మ్యాన్ అనే ఆల్టర్నేటివ్కి వెళ్తారు అనమాట. సో ఈ విధంగా ఒక ఆల్టర్నేటివ్ని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో ఏదైతే బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుందో అండ్ వాళ్ళ పాలసీస్కి ప్రకారంగా మ్యాచ్ అవుతుందో దానికి వెళ్తారు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఫిఫ్త్ వన్, సెట్టింగ్ అండ్ ఆల్టర్నేటివ్. సెట్టింగ్ అండ్ ఆల్టర్నేటివ్ ఆర్ ఎల్స్ ఫిక్సింగ్ అండ్ ఆల్టర్నేటివ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ వన్ వచ్చేసి ఇంకా ఏముంది, మనం అన్నీ డిసైడ్ చేసుకున్నాం, ఆబ్జెక్టివ్ సెట్ చేసుకున్నాం, అజంప్షన్స్ చేసుకున్నాం, తర్వాత ఆల్టర్నేటివ్స్ చూసాం, అందులో బెస్ట్ ఎవాల్యుయేట్ చేసాం, అందులో బెస్ట్ ఆల్టర్నేటివ్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి, ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడమే కదా. సో అంటే ఇప్పుడు ప్రొడక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి మనం అవన్నీ ఎక్వైర్ చేసి. సో ఇదంతా ఊరికేనే కాదు కదా, రా మెటీరియల్ ఎక్వైర్ చేయాలి, లేబర్ని ఎంగేజ్ చేయాలి. సో ఇదంతా మనము వేరే ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్, కోఆర్డినేటింగ్ అనే ప్రాసెస్ యూస్ చేసి మిగతా ఫంక్షన్స్ యూజ్ చేసి మనము ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లాన్. అండ్ నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఈస్ ఫాలో అప్. సో ఫాలో అప్ ఏముంది మనకి, సో మనం వేసిన ప్లాన్ ప్రకారంగానే అంత జరుగుతుందా లేదా, మనం అనుకున్న రిజల్ట్స్ వస్తున్నాయా లేవా. సో మనకి 20K డిమాండ్ ఉంటుంది అని మనం డిస్కస్ చేసాం ఇందాక ఒక ఎగ్జాంపుల్స్. సో ఓకే, మనం ప్రొడ్యూస్ చేసాము, మనం సప్లై చేసాము, ఆ తర్వాతకి 20K డిమాండ్ ఉందా లేదా అని చూసుకుంటారు అనమాట. సో అందులో మరి లేకపోతే ఎందుకు లేదు, ఒకవేళ తక్కువ డిమాండ్ ఉందనుకో సో ఎందుకు లేదు, సో దానికి కారణాలు ఏంటి అని మళ్ళీ రీసెర్చ్ చేయడానికి అండ్ కంట్రోల్ మెజర్స్ తీసుకోవడానికి హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ ఆ ప్లాన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని రివైజ్ చేయడానికి కూడా మనకి ఈ ఫాలో అప్ అనే స్టెప్ హెల్ప్ చేస్తుంది అనమాట. So this is all about the planning process, and this is a very important question which is mostly asked అనమాట. సో చాలాసార్లు ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగారు. సో I hope that you are clear with the concept, and if you have liked my explanation, please like, share and subscribe. Thanks for watching.